బతుకుదేరు చూపించాడు ఈయన మాకు అన్నీ నాకు ఇల్లు ఇచ్చాడు నెలకి 300 3 బియ్యం సంవత్సరానికి 15,000 మాకు బోల్డ్ అంత ఇచ్చాడమ్మా దాని మీద అభిమానం మాకు అయినంటే గవర్నమెంట్ ఇలా ఇవ్వలేదా మీకు ఇవ్వలేదండి ఇవ్వలేదు అన్ని బాగా ఇచ్చారు మా లేని వాళ్ళకి బియ్యం కూడా ఇంటికి డబ్బులు కూడా ఇంటికి గతంలో ఎవరైనా 1 రూపాయి ఇచ్చారా మీకు ఎవరు ఇవ్వలేదు బాగున్నాం అందుకనే తింటున్నాం కదా అదేముంది ఇబ్బందులు వచ్చినా మాకు మా డబ్బులు వచ్చేస్తున్నాయి ఇంటికి 3,000 వచ్చేస్తున్నాయి ఎవరు ఇస్తారు కొడుకు ఇవ్వడు ఒక అమ్మ ఇవ్వదు మామ ఇవ్వదు జగన్ బాగుందండి బాగుంది అందుకే కదా ఇక్కడ దాకా వచ్చాం అది మాకెందుకంటే అలా ఇంటికాడ కూర్చుంటాం మాకు బాగా చేశారు అన్నీ కూడా ఇప్పుడు 1,00,000 రూపాయలు అందుకున్నాం ఏంటి అయ్యో 5 సంవత్సరాల కింద 75,000 అందుకున్నాం అప్పుడే ఇంకో మళ్ళీ ఇస్తే 1,00,000 అవుద్ది ఎవడు బాబు గారి ఆయన ఇచ్చాడు కదా తింటున్నాం కదా అన్నీ కొనుక్కుంటున్నాం ఎవరు లేని వాళ్ళు అన్నీ కొనుక్కుంటున్నారు ఇంట్లో అన్ని చేస్తున్నారు బియ్యం ఇబ్బంది లేదు తిండి ఇబ్బంది లేదు 3 ఏళ్ళు ఖర్చు పెట్టి ముసలి కూడా బతుకుతున్నారు చక్కనే కాలకడ తెచ్చిస్తున్నారు ఏది లోట్లేదు ఇప్పుడు కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం మరి ఏమవుతుందో తెలీదు ఎప్పుడు కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం అందుకని మాకేం ఇబ్బంది లేదమ్మా అన్నీ 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఎవరు బాబు కానీ అమ్మా అన్నీ ఇస్తున్నారు తెచ్చి పింఛని 3 ఏళ్ళు బియ్యం అన్నీ ఇంటికాడికి వచ్చేస్తున్నాయి కాలకడగా ఇంకేం కావాలా బాగానే ఉందమ్మా అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం ఇండస్ట్రియల్ ఏరియా మేమంతా సిద్ధం సభ కాకినాడలో ఎలా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది ఎందుకు ఇంత ఎండలో వచ్చారు ఈ టైం దాకా ఉన్నారు జగన్ చూడాలి కానీ జగన్ గారు కనపడలేదు మాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మరి ఈసారి గెలిపించుకుంటారా గెలిపిస్తాం ఎందుకంత అభిమానం ఏంటి ఆయన మీద గెలిపిద్దామని మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా జగన్ ఓడిస్తామన్నారు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు మాకు బోల్డ్ చేశాడు మాకు ఇల్లు ఇచ్చాడు మాకు అన్ని ఇచ్చాడు మేము అయ్యో పవన్ కళ్యాణ్ చేసిన వాళ్ళు వస్తారు కుర్రోళ్ళు అటోళ్ళు వాళ్ళని సినిమాలో ఎక్కింటాడని వస్తారు మేము అయ్యో